ఏలియన్స్ ఉన్నారనే క్వశ్చన్ అందరికి ఉంటది, కానీ నన్ను ఎక్కువగా డిస్టర్బ్ చేసే క్వశ్చన్ ఇంకొకటి. ఒకవేళ ఏలియన్స్ నిజంగానే ఉంటే వాళ్ళతోని మనం ఎలో అని ఎలా చెప్పగలం? షాకింగ్ విషయం ఏంటంటే నాసా ఈ క్వశ్చన్ కి ఆల్మోస్ట్ 50 years క్రితమే ఆన్సర్ ట్రై చేసింది. ఒకవేళ ఏలియన్స్ ఎక్కడైనా ఉంటే వాళ్ళకి మన గురించి ఒక మెసేజ్ పంపిస్తే, అదే ఐడియాతో 1977 లో నాసా 2 స్పేస్ క్రాఫ్ట్స్ ని లాంచ్ చేసింది, వాయేజర్ 1 ఇంకా వాయేజర్ 2. కానీ ఇది ఒక నార్మల్ స్పేస్ క్రాఫ్ట్స్ అయితే కాదు. అవి ప్లానెట్స్ ఫోటోస్ ని తీయడానికి మాత్రమే పంపలేదు, వాటికి ఇంకొక సీక్రెట్ మిషన్ ఉంది. ఒక రోజు ఈ స్పేస్ క్రాఫ్ట్స్ ని ఏదైనా ఇంటెలిజెంట్ ఏలియన్ సివిలైజేషన్ కనబెట్టినా వాళ్ళకి మన ఎగ్జిస్టెన్స్ గురించి తెలియాలి. అందుకే నాసా హ్యూమన్ సైడ్ నుంచి ఒక మెసేజ్ ని వాటి లోపల దాచిపెట్టింది. ముందుగా వాయేజర్ స్పేస్ క్రాఫ్ట్స్ మన సోలార్ సిస్టమ్ ని మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేసినాయి, లైక్ జూపిటర్, సాటర్న్, యురానస్, నెప్ట్యూన్ ఎక్సెట్రా. అప్పటి వరకు ఎవ్వరు చూడని వరల్డ్ ని ఫస్ట్ టైం గా క్లోజ్ గా చూపించినాయి. కానీ అసలు జర్నీ అక్కడ స్టార్ట్ అయింది. ఎందుకంటే మన సోలార్ సిస్టమ్ అనేది యూనివర్స్ లో ఒక చిన్న ఐలాండ్ లాంటిది. దాన్ని బయట ఉన్న ఎండ్లెస్ స్పేస్ ని ఇంటర్స్టెల్లార్ స్పేస్ అంటారు. అక్కడికి చేరడానికి కొన్ని డెకేడ్స్ పడుతుంది. ఇప్పటి వరకు నాసా కేవలం 5 స్పేస్ క్రాఫ్ట్స్ మాత్రమే ఆ డైరెక్షన్ లో పంపింది. కానీ మన సోలార్ సిస్టమ్ ని కంప్లీట్ గా దాటి ఇంటర్స్టెల్లార్ స్పేస్ లోకి ఎంటర్ అయిన స్పేస్ క్రాఫ్ట్స్ 2 మాత్రమే, వాయేజర్ 1 ఇంకా వాయేజర్ 2. వాయేజర్ 1 ఇప్పుడు ఎర్త్ నుంచి 25 బిలియన్ కిలోమీటర్స్ కన్నా ఎక్కువ దూరంలో ట్రావెల్ చేస్తుంది. అది ఇప్పటి వరకు హ్యూమన్ చరిత్రలో అత్యంత దూరం వెళ్లిన మ్యాన్ మేడ్ ఆబ్జెక్ట్. కానీ ఇదంతకన్నా ఇంకొక షాకింగ్ విషయం ఉంది. వాయేజర్ ఎంటీగా ట్రావెల్ చేయట్లేదు, దాని లోపల ఒక గోల్డెన్ రికార్డ్ ఉంది. అది హ్యూమన్స్ కోసం కాదు, ఏలియన్స్ కోసం. ఒకరోజు ఎప్పుడైనా ఒక ఏలియన్ సివిలైజేషన్ ఈ స్పేస్ క్రాఫ్ట్స్ ని కనబెట్టినా వాళ్ళు మన ముఖం ఎట్లుంటుందో, మన భాష, మన మ్యూజిక్, మన ల్యాండ్, మన లొకేషన్ అన్ని తెలుసుకోవచ్చు. కానీ క్వశ్చన్ ఏంటంటే నాసా ఆ గోల్డెన్ రికార్డ్ లో ఏం పెట్టింది? మరి ఏలియన్స్ దానిని నిజంగా అర్థం చేసుకోగలరా? అది తెలుసుకునే ముందు ఈ ఇంక్రెడిబుల్ స్టోరీ ఎలా స్టార్ట్ అయిందో చూద్దాం. ఈ స్టోరీ అసలు 1977 లో స్టార్ట్ అవ్వలేదు. 12 years ముందే 1965 లో ఒక స్మాల్ అబ్జర్వేషన్ తో మొదలైంది. ఆ ఇయర్ నాసాలో పనిచేసే ఒక ఇంజనీర్ మన సోలార్ సిస్టమ్ ని స్టడీ చేస్తున్నప్పుడు తన ముందు ఒక అన్బిలీవబుల్ ప్యాటర్న్ కనిపించింది. మన సోలార్ సిస్టమ్ లో ఉన్న 4 జైంట్ ప్లానెట్స్ జూపిటర్, సాటర్న్, యురానస్ ఇంకా నెప్ట్యూన్ 1970s చివర్లో ఒక పర్ఫెక్ట్ లైన్ లో రాబోతున్నాయి. కానీ సైంటిస్ట్ క్యాలిక్యులేషన్ కంప్లీట్ గా చేసిన తర్వాత వాళ్ళకి ఒక షాకింగ్ విషయం అర్థమైంది. ఇలాంటి అలైన్మెంట్స్ ప్రతి 175 years ఒకసారి జరుగుతుంది. అంటే నాసా ఆపర్చునిటీని మిస్ అయితే మళ్ళీ ఇలాంటి ఛాన్స్ కోసం 175 years వెయిట్ చేయాలి. కానీ ఈ అలైన్మెంట్స్ వల్ల ఇంకో పెద్ద అడ్వాంటేజ్ ఉంది. నార్మల్ గా ఒక స్పేస్ క్రాఫ్ట్ జూపిటర్ దగ్గరికి వెళ్ళాలంటే ఫ్యూల్ కావాలి, సాటర్న్ కి వెళ్ళాలంటే మళ్ళీ ఫ్యూల్ కావాలి, యురానస్, నెప్ట్యూన్ ప్రతి ప్లానెట్ కోసం ఫ్యూల్ ఖర్చు పెరుగుతూనే ఉంటుంది. కానీ ఈ రేర్ అలైన్మెంట్స్ వల్ల ఒక ప్లానెట్ గ్రావిటీని యూజ్ చేసి నెక్స్ట్ ప్లానెట్ దగ్గరికి ఆల్మోస్ట్ ఫ్రీగా వెళ్ళొచ్చు. ఫస్ట్ వినడానికి ఇంపాసిబుల్ గా అనిపిస్తుంది కదా. ప్లానెట్ గ్రావిటీని స్పీడ్ గా ఎలా పెంచుతుంది? సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, స్పేస్ క్రాఫ్ట్ ఒక ప్లానెట్ దగ్గరికి కరెక్ట్ యాంగిల్ లో వెళ్తే ఆ ప్లానెట్ గ్రావిటీ దాన్ని అట్రాక్ట్ చేసి బయటికి పంపేటప్పుడు దాని స్పీడ్ ని ఇంకొంచెం పెంచేస్తుంది. ఈ టెక్నిక్ ని గ్రావిటీ అసిస్ట్ లేదా గ్రావిటేషనల్ స్లింగ్ షాట్ అంటారు. ఇదే టెక్నిక్ వల్లనే ఒక స్పేస్ క్రాఫ్ట్ జూపిటర్ నుంచి సాటర్న్, సాటర్న్ నుంచి యురానస్, యురానస్ నుంచి నెప్ట్యూన్ వరకు ట్రావెల్ చేయగలిగింది. లేకపోతే ఈ మిషన్ ని కంప్లీట్ చేయడానికి సెపరేట్ స్పేస్ క్రాఫ్ట్స్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇంకా డెకేడ్స్ ఎక్కువ టైం అవసరం అయ్యేది. నాసాకి అర్థమైంది ఇది లైఫ్ లో ఒక్కసారి వచ్చిన ఆపర్చునిటీ అని. కాబట్టి వాళ్ళు వెంటనే హిస్టరీ క్రియేట్ చేయబోయే మిషన్ ని అప్రూవ్ చేసిండ్రు, వాయేజర్ ప్రోగ్రామ్. కానీ బిలియన్స్ ఆఫ్ కిలోమీటర్స్ దూరం ట్రావెల్ చేయబోయే ఈ స్పేస్ క్రాఫ్ట్స్ కి పవర్ ఎక్కడి నుంచి వచ్చింది? అది ఇప్పుడు చూద్దాం. ఈ రేర్ ఆపర్చునిటీని యూజ్ చేసుకోవడానికి నాసా వాయేజర్ 1 ఇంకా వాయేజర్ 2 అనే 2 స్పేస్ క్రాఫ్ట్స్ ని డిజైన్ చేసింది. డిజైన్ ఆల్మోస్ట్ ఒకేలా ఉన్న మిషన్స్ మాత్రం డిఫరెంట్. వాయేజర్ 1 జూపిటర్, సాటర్న్ ని విజిట్ చేసి ముఖ్యంగా టైటాన్ ని క్లోజ్ గా స్టడీ చేయాలి. వాయేజర్ 2 ఇంకా పెద్ద మిషన్, అది జూపిటర్, సాటర్న్, యురానస్, నెప్ట్యూన్ ఈ 4 ప్లానెట్స్ ని ఎక్స్ప్లోర్ చేయాలి. కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, సోలార్ సిస్టమ్ ని దాటి అంత దూరం పోయిన తర్వాత మరి పవర్ ఎక్కడి నుంచి వస్తుంది? సోలార్ ప్యానెల్స్ అయితే కాదు, ఎందుకంటే అంత డిస్టెన్స్ లో సన్ ఎనర్జీ సరిపోదు. అందుకే నాసా ఆర్టీజీఎస్ ని యూజ్ చేసింది, రేడియో ఐసోటోప్ థర్మోఎలెక్ట్రిక్ జనరేటర్స్ ని యూజ్ చేసింది. ప్లూటోనియం రిలీజ్ చేసే హీట్ ని ఎలక్ట్రిసిటీగా మార్చింది. అందుకే వాయేజర్ ఇప్పటి వరకు మనకు ఇన్ఫర్మేషన్ పంపగలుగుతుంది. 2 స్పేస్ క్రాఫ్ట్స్ లో కెమెరా, స్పెక్ట్రోమీటర్స్, మ్యాగ్నెటోమీటర్స్, ఐజెన్, యాంటీనాతో సహా 10 సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే వాయేజర్ మిషన్ కి సెకండ్ ఛాన్స్ అనేది ఉండదు. మిషన్ రెడీ అయ్యాక 1977 లో నాసా వాయేజర్ 1, వాయేజర్ 2 ని లాంచ్ చేసింది. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. చాలా మంది వాయేజర్ 1 ముందు లాంచ్ అయిందని అనుకుంటున్నారు, కానీ వాయేజర్ 2 నే ఫస్ట్ లాంచ్ అయింది. ఆ తర్వాత 16 days తర్వాత సెప్టెంబర్ 5th 1977 వాయేజర్ 1 ని లాంచ్ అయింది. కానీ ముందు లాంచ్ అయిన వాయేజర్ 2 కాకుండా
జూపిటర్ ని ఫస్ట్ రీచ్ చేసింది వాయేజర్ 1. ఎందుకంటే వాయేజర్ 1 రూట్ షార్ట్ అండ్ ఫాస్ట్ గా డిజైన్ చేసిండ్రు. 1979 లో వాయేజర్ 1 జూపిటర్ దగ్గరికి చేరుకొని ఫస్ట్ క్లోజ్అప్ అబ్జర్వేషన్ చేసింది. అక్కడ తీసిన ఇమేజెస్ ద్వారా జూపిటర్ స్ట్రామ్స్ మూన్స్ ని అన్ప్రెసిడెంటెడ్ క్లారిటీలో చూపించింది. అంతేకాదు జూపిటర్ కి కూడా రింగ్స్ ఉంటాయని ఫస్ట్ టైం కన్ఫర్మ్ చేసింది. కానీ జూపిటర్ దగ్గర వాయేజర్ చేసిన బిగ్గెస్ట్ డిస్కవరీ మాత్రం ఇది కాదు. కానీ వాయేజర్ జూపిటర్ దగ్గర చూసింది రింగ్స్ మాత్రమే కాదు, సైంటిస్ట్ ని కూడా షాక్ చేసిన డిస్కవరీస్ అన్ని అక్కడనే స్టార్ట్ అయినాయి. యాక్టివ్ వాల్కనోస్ ఉన్న మూన్, ఎర్త్ కన్నా పెద్ద స్ట్రామ్స్, ఇంకా ఎవరు ఎక్స్పెక్ట్ చేయని సీక్రెట్స్ అన్ని వాయేజర్ ఫస్ట్ టైం మనకు చూపించింది. మరి జూపిటర్ తర్వాత సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్ దగ్గర ఇంకెన్ని మైండ్ బ్లోయింగ్ డిస్కవరీస్ ఉన్నాయో తెలిస్తే మీరు షాక్ అవుతారు. అది మనం పార్ట్ 2 లో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ ఛానల్ కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే పార్ట్ 2 లో వాయేజర్ జూపిటర్ నుంచి సాటర్న్ వరకు చేసిన అన్బిలీవబుల్ డిస్కవరీస్, అలాగే గోల్డెన్ రికార్డ్స్ లో నాసా ఏలియన్స్ కోసం ఏం దాచిందో, దానిలో ఏం రాసిందో అన్ని పార్ట్ 2 లో చూద్దాం. అండ్ సీ యూ సూన్ ఇన్ పార్ట్ 2.